టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా గత మూడేళ్లుగా మెగా ఫ్యాన్స్ అందరూ ఒకే ఒక్క విషయం కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల కుమార్తె మెగా ప్రిన్సెస్ క్లీన్ కారా కొణిదెల ఎలా ఉంటుంది, తన ముఖాన్ని ఎప్పుడు చూస్తామా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ వెయిట్ చేశారు. ఇన్నాళ్లకు ఆ నిరీక్షణకు తెరపడింది. మెగా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ ఉపాసన కొణిదెల తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లీన్ కారా అఫీషియల్ ఫోటోను షేర్ చేశారు. అవును, మీరు విన్నది నిజమే. క్లీన్ కారా ముఖం స్పష్టంగా కనిపించేలా ఉన్న మొదటి అఫీషియల్ ఫోటో ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. క్లీన్ కారా 3వ పుట్టినరోజు కావడంతో ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యామిలీ అభిమానులకు ఈ బిగ్గెస్ట్ గిఫ్ట్ ను అందించింది. సాధారణంగా మెగా కుటుంబంలో ఏ చిన్న వేడుక జరిగినా అది ఒక పండుగలా ఉంటుంది. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి మనవరాలు రామ్ చరణ్ కూతురు పుట్టినరోజు అంటే ఆ సందడే వేరు. క్లీన్ కారా తన 3వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక అద్భుతమైన ఫోటోను పంచుకుంటూ తన ముద్దుల కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మా జీవితాల్లోకి వెలుగులు నింపిన మా చిట్టి తల్లి క్లీన్ కారాకు 3వ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఉపాసన భావోద్వేగంగా పోస్ట్ పెట్టారు. ఈ ఫోటోలో అటు ఉపాసన ఇటు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి క్లీన్ కారాను ఇరువైపులా ఎత్తుకొని ఎంతో అపురూపంగా చూస్తూ నిలబడ్డారు. వారిద్దరి మధ్యలో చిన్నారి క్లీన్ కారా కెమెరా వైపు చూస్తూ అమాయకంగా ఎంతో ముద్దుగా చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ అచ్చం తండ్రి పోలికే, చరణ్ లాగే ఉంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. క్లీన్ కారా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు రామ్ చరణ్ కానీ ఉపాసన కానీ ఎప్పుడూ పాప ముఖం పూర్తిగా కనిపించేలా ఫోటోలు పెట్టలేదు. గతంలో క్రిస్మస్ వేడుకలైనా, సంక్రాంతి అయినా లేదా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఫోటోలైనా కేవలం పాప వెనుక భాగం కనిపించేలా లేదా ముఖానికి ఏదో ఒక ఇమోజీ పెట్టి షేర్ చేసేవారు. విమానాశ్రయాల్లో మీడియా కంటికి పడకుండా ఎంతో జాగ్రత్తగా క్లీన్ కారాను కవర్ చేసేవారు. దీనిపై గతంలో ఉపాసన మాట్లాడుతూ పిల్లల ప్రైవసీ తమకు చాలా ముఖ్యమని, వారు పెద్దయ్యాక సెలబ్రిటీ హోదా వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ముఖం చూపించడం లేదని చెప్పారు. అంతేకాకుండా పెద్దల నమ్మకాల ప్రకారం దిష్టి తగలకుండా ఉండడానికి కూడా కొన్నాళ్ల పాటు పిల్లల ముఖాలను మీడియాకు దూరంగా ఉంచుతారు. కానీ ఇప్పుడు క్లీన్ కారాకు 3 ఏళ్లు నిండడంతో అభిమానుల కోరికను మన్నించి ఈ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా క్లీన్ కారా అనే పేరు వెనుక ఉన్న గొప్ప అర్థాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. సాధారణంగా స్టార్ కిడ్స్ కు మోడర్న్ పేర్లు పెడుతుంటారు. కానీ మెగా ఫ్యామిలీ లలిత సహస్రనామాల నుండి ఈ పేరును ఎంపిక చేసింది. క్లీన్ కారా ఈ పేరు క్లీమ్ అనే బీజాక్షరం నుంచి వచ్చింది. ఇది ప్రకృతి స్వరూపాన్ని, లలితాదేవి యొక్క శక్తిని సూచిస్తుంది. ఈ పేరును స్వయంగా తాతగారు మెగాస్టార్ చిరంజీవి, ఉపాసన గ్రాండ్ ఫాదర్ ప్రతాప్ రెడ్డి గారితో కలిసి నిర్ణయించారట. ఒక దైవికమైన శక్తి, సకల శుభాలు కలిగేలా ఈ పేరును పెట్టారు. పాప పుట్టినప్పటి నుండి రామ్ చరణ్ కెరీర్ కూడా RRR తర్వాత గ్లోబల్ లెవెల్ కు వెళ్లడం, ఆస్కార్ రావడం, అలాగే వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టడం చూస్తుంటే క్లీన్ కారా రాకతో మెగా ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టిందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా ఇన్నాళ్లు మెగా అభిమానులు దాచుకున్న ఆరాటం, ఆతృత మొత్తానికి తీరిపోయాయి. రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల కూతురు క్లీన్ కారా అఫీషియల్ లుక్ రావటం నిజంగానే ఊహించని సర్ప్రైజ్. ఈ చిన్నారి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనందరం కూడా ఆశీర్వదిద్దాం.